నిజంగా అమలు బాగుందా? ఏది బాల ఇటు పక్క చూసుకుంటే హడావుడి అంతా కూడా జనసేన మీద ఉంది సార్ నిన్నటి నుంచి కూడా. అసలు ఎక్కడ ఏమీ లేదండి. ఊరినే ప్రజలు అనుకోవటమే తప్ప ఈ పేపర్ వాళ్ళు చేయటమే తప్ప ఇంకెవ్వరు ఏమీ లేదు. మహిళని పాపం వేధించారని ఎమ్మెల్యే గారు హడావుడి నిన్నంతా కూడా మీడియాలోకి ఎక్కారు. ఆవిడ రైల్వే కోడూరుకు సంబంధించి అరవా శ్రీధర్ గారు అంట. ఒకటి విని ఒకటి వదిలేయాలి సార్. ఇవన్నీ నిజాలు అబద్ధాలు ఎవరికి తెలియదు. అది మీడియా ముఖంగా సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటారు కదా. ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు సార్. అవుతుందా 10 ఏళ్లలో అమరావతి? అవ్వదు సార్, ఏది అవ్వదు. అది ప్రజలు ఓపిక పట్టమంటున్నారు. ఎందుకు 15 ఏళ్ళు ఏం పట్టినా ఎవరికి ఏమీ ఉపయోగం లేదు. కేంద్రం సపోర్ట్ ఉందంటున్నారు, కాసేపు ఇచ్చిందంటున్నారు, కాసేపు ఇవన్నీ ఉత్తి మాటలు సార్. జరిగేవి అయితే ఎప్పుడో జరిగేవి. అది అట్లా ఎలా ఉంటుంది 2029 ఊపి ఎలా ఉంటుంది? ఏముండదు. అంతా ఎవడొచ్చినా ఒకటే. లోకేష్ గారు నేనే సీఎం అంటున్నారు. ఎవరు వచ్చినా ఒకటే సార్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగు చేయలేడు, అది మాత్రం గ్యారంటీ. స్తబ్దుగా ఉంటామే అంటారా? స్తబ్దుగానే ఉంటుంది అంటారా? అంతా ఏముండదు. ఎవరికి వాడే నాది అంటే నాది అని చెప్పుకోవడం తప్ప ఏముండదు. విషయం ఏమంటారు మరి? ఆయన చేశారంటారు, చేయలేదంటారు, మహిళలు వేధించారు? ఏది లేదు, ఏం కనపడదు. అది ఏం చేశా అంటారు, వాళ్ళు చేయలేదు అంటారు, అంతే తేడా. ఆవిడే నాకు దగ్గర అయింది అంటున్నాడు ఈయన ఎమ్మెల్యే గారు శ్రీధర్, అరవా శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గం. ఒక అమ్మాయిని ఇలా వేధించారు, 2 ఏళ్ల నుంచి నన్ను వాడుకుంటున్నారు. నాకు అంత నాలెడ్జ్ లేదండి. ఎందుకంటే ఎక్కువ జనసేన నాయకులే ఇట్లాగా అక్రమ సంబంధాలు తెలియనప్పుడు మనకెందుకు. ఫైనల్ ఒక మాటలో ఎలా ఉంటుంది రేపు ఈ అమరావతి సెక్షన్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు విశాఖపట్నం కానివ్వండి? ఇంకొక 20 ఏళ్ళు అయినా ఇలాగే ఉంటుందండి. చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వంలో 9 పథకాలు అయితే ఇప్పుడు 6 ఇచ్చారు. రాష్ట్రంలో అమలుకి వచ్చే తలకి ఎలా ఉంది? అసలు మీకు ఏమన్నా వస్తున్నాయో? ఏమి రావట్లేదు? ఏమీ రావట్లేదమ్మా. మాకు మా ఆయన గారు చచ్చిపోతే కనీసం మట్టి ఖర్చు కూడా ఏమీ ఇవ్వలేదు. మాకేమీ లేదు. ఒంటరిగా బతుకుతున్నాను. ఇల్లు కోసం ఎన్ని సంవత్సరాలు బట్టి పెడుతున్నాను. ఇళ్ల స్థలం జగన్ ఇచ్చాడు, అక్కడ స్థలం కాడ చూపిస్తామని మొన్న వెళ్ళి నెత్తుకోతే పేర్లు లేవు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పారు. ఏమైంది మేడం? ఏమీ ఇవ్వలేదమ్మా. మరి ఆ స్థలం వద్దంటే ఇస్తామని సంతకం పెట్టమన్నారు. కొంతమంది అది పోద్ది ఇది పోద్ది అన్నారని నేను పెట్టలేదండి. ఏమి పరిస్థితి ఎలా ఉంది? పెన్షన్కి సంబంధించి సచివాలయాలు అడిగితే ఏం చెప్తున్నారు? వాళ్ళని అడగండి, ఇంకా రాలేదు, వదలలేదు, పెన్షన్ వదలలేదు అంటున్నారండి. ఎప్పటికప్పుడు వచ్చే నెల అని కానిచ్చేస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా మేడం? 3 గ్యాస్ సిలిండర్కి డబ్బులు అన్నారు కదా, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. 2 దానికి పడియండి. ఏదైనా రైతుకు సంబంధించి ఏమైనా ఖాతాలో జమ అవుతున్నాయా? రైతు కుటుంబం ఏమైనా ఉందా? అదేమీ లేదండి, ఏమీ పడతలేదండి. తల్లికి వందనం పేరు చెప్పిన పిల్లలు మనవరాలకు కూడా ఇస్తామన్నా? లేదండి, నాకు పిల్లలే లేరండి. ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. ఆ స్థలం అమ్మని, ఏదో ఒక ఇల్లు అమ్మని కోరుకుంటున్నా. ఆ పెన్షన్ ఇస్తే పనికి వెళ్ళలేకపోతున్నాను. ఆ పెన్షన్ మీద బతుకుదామని అనుకుంటున్నానండి. ఎలా ఉంది అమరావతి అంటున్నారు, అయితే బాగుంటుంది, రేపు భవిష్యత్తు ఇక్కడే అంటున్నారు, మరి చూడొచ్చా? ఈ విషయంలో ఎలా ఉంటుంది? ఏమో అంతగా మనకు తెలియదు కదండి, కానీ ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. ఆ పెన్షన్ ఇల్లు వస్తే నేను అలాగే బతుకుదామని. నాకు పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేదు, పనికి వెళ్తేనే బతకటం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అన్ని సమస్యలు పట్టించుకుంటారంటున్నారు. ఆయన పర్లేదు, పనులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా, ఏం చేస్తున్నారండి? మాకేమీ రాలేదండి. ఇప్పుడు మరి చేస్తారని ఆశపడుతున్నా. అక్కడికన్నా వెళ్తే పెన్షన్ వస్తుందని అనుకుంటున్నానండి. వార్తలు చూసారా మేడం? జనరల్గా వార్తలు చూస్తూ ఉంటారు కదా. టీవీ కాడ జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన మహిళలను వేధించడం ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు కదా ఫస్ట్ నుంచి, పర్లేదు ఆయన యాక్షన్ తీసుకుంటారా? ఇట్లాంటివి పర్లేదు అంటారు. నేను టీవీ చూడలేండి, లేదండి టీవీ కూడా. అంటే ఎమ్మెల్యే ఒక ఆయన ఈ వివాహితను ఏడిపించడం ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకని చూసారా అని అడుగుతున్నా. ఏమి చూడలేదురండి. నా పెన్షన్ ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. నేను బతకలేక పని చేయలేక ఆ గుళ్ళు కాడ చేసి అలాగే బతుకుతున్నానండి. ఎన్నాళ్ళు బతుకుతాం? ఇంటది కట్టుకోవాలి, డాక్రాలు కట్టుకోవాలి, డాక్రా లోను కూడా తీసుకోవాలి, కట్టలేక. ఏమి డాక్రా డబ్బులు పడతాయి అన్నారు, అయ్యే పడలేదు. 45 ఏళ్ళ కాడ అప్పుడు పడినాయి, ఇప్పుడు ఏమి లేవండి అసలు అంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో కొన్ని అందుకున్నారా? అప్పుడు ఏమైనా 9 పథకాలు ఉంటాయి కదా, మాజీ ముఖ్యమంత్రి గారు. పాపం లేదండి, ఏం అందుకోలేదండి. ఏదైనా కావాలి ఇప్పుడు, కావాలండి. అదేంటంటే పొలాలు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అనేది. అదేంటే గవర్నమెంట్ అది రికగ్నైజ్డ్గా ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. సంక్షేమం సంబంధించి సూపర్ 6 చెప్పున్నారు సార్, మరి ఎలా అనిపిస్తుంది? పర్లేదా? చాలా వరకు ఇంటి వరకు పథకాలన్నీ అందుకున్నట్టు, అర్హులకు వరకు అన్నా చూసుకున్నా 1వ తారీఖు పెన్షను, రేషను, తర్వాత తల్లికి వందనం కానివ్వండి, రైతులకు పెట్టుబడి సాయం కానివ్వండి, ఇవన్నీ చెప్పారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అన్ని సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి చేయాలంటే ఆంధ్ర రాష్ట్రం మీద రిచ్ రాష్ట్రం ఏం కాదు కదా, 1 by 1 అన్నీ వస్తాయి. దానికోసం అంటే ప్రజలు కూడా వెయిట్ చేయాలి. ప్రభుత్వ నాయకులు కూడా అదే అంటున్నారు సార్, కొంచెం సమయం ఇవ్వగలిగితే ఒక 10-15 ఏళ్ళు అమరావతి పూర్తవుతుంది అంటున్నారు. అది ఒక రోజుతో అయ్యే పని కాదు కదా. అమరావతి అని కానీ సంక్షేమ పథకాలు కానీ 1 by 1 వస్తూనే ఉంటాయి కదా. ఇప్పుడు సంస్థలు కానీ సంక్షేమ పథకాలు కానీ 1 by 1 వస్తూనే ఉంటాయి. దానికోసం ప్రజలు ఓపికతో వెయిట్ చేయాలి, అందరూ చదువుకోవాలి.
అభివృద్ధి చెందాలి. ఎలా ఉంది సార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పనితీరులు బాగున్నాయా పర్లేదా? ఆయన కూడా ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం కదా ఇప్పుడు ఆయన. అంటే అప్పుడే మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఆయన కూడా ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. రెండు వైపులు ఉన్నారు కదా, ఆయన సినిమాల్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రజలకు కూడా దాన్ని అర్థం చేసుకొని చేయగలిగితే పాజిటివ్గానే ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఒక వార్త కలవరపరుస్తుంది సార్. ఎవరైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఒక మహిళని ప్రలోభ పెట్టినట్టుగా, ఆవిడ ఒక 5 ఏళ్ళు నుంచి వాడుకున్నట్టుగా ఏదో చెప్తున్నారు. 2 సంవత్సరాల పరిచయమైన ఆవిడ అంటుంది. ఈ హడావుడు అంతా మీడియాలో ఎక్కడం జరిగింది. ఏమంటారు? కొంచెం వీళ్ళందరూ కొంచెం క్రమశిక్షణతో ఉంటే బాగుంటుంది. మహిళల విషయాలు కదా అవన్నీ కూడా. ఎమ్మెల్యే అన్న తర్వాత, ఎంపీ అన్న తర్వాత అనేక మంది వస్తుంటారండి. దాన్ని మనం పాజిటివ్గానే రాయొచ్చు, నెగిటివ్గాను రాయొచ్చు. ఇప్పుడు అది నెగిటివ్గా చూపించారు, నేను పాజిటివ్గా అది కాదంటాను. ఆమె ఏదైనా బుద్ధి పథకం కోసం, ఏదైనా అర్హత కోసం అడగడానికి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మరి మనం ఏంటంటే మనం ఏది చెప్పలేము నిజంగా. వివాహిత సంబంధించి ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి ఇలా నన్ను వాడుకున్నారని చెప్తుంది కదా మీడియాలో. కొంచెం హడావుడి అవుతుంది. ఇమీడియట్గా సస్పెండ్ కూడా చేయడం జరిగింది అన్నారు ఆయన. దాన్ని కూడా విచారణ జరగాలిగా. ఇప్పుడు ఆమె సంవత్సరం నుంచి రిలేషన్లో ఉందంటున్నారు, దాని గురించి కూడా విచారణ చేయాలిగా. దాంట్లో నిరూపణ రాగానే మనం సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆయన అభిప్రాయాన్ని కూడా చూసుకోవాలి, ప్రజల అభిప్రాయాన్ని కూడా చూసుకోవాలి. అక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ అభిప్రాయాలు చేసుకుని చూస్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే సార్. కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి సార్. అందరూ కూడా బేరీ చేసుకుంటున్నారు. కానీ జనసేనకు వచ్చేతలకి ఏమవుతుందంటే కొంచెం హడావుడి ఎక్కువ అవుతుంది. ఎందుకంటారు పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదండి, ఆయన క్రేజ్ ఉంటుంది, దాని ఫాలోవర్స్ ఉంటారు. యూత్ అనేది ఎక్కువ గొడవ చేసిద్ది, ముసలి ఎక్కువ గొడవ చేయలేరు. దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఏదైనా నిజ నిర్ధారాలు తేవాలి అది. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి ఎలా ఉంది? రెండో సంక్షేమ పథకాల అమలు ఎలా ఉన్నాయి? బాగానే వస్తున్నాయండి. పింఛన్లు బాగానే వస్తున్నాయండి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. మరి ఎలా ఉంది? అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నము, ఇండస్ట్రీలు, తర్వాత విదేశీ పర్యటనలతోనే మనకు లాభం ఉందంటున్నారు. మరి ఏమంటారు? పర్లేదండి, బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. 1వ తారీఖు ఇచ్చే పెన్షన్, తర్వాత రేషన్ బాగానే ఇస్తున్నారు. ఎన్నింటికి పడ్డాయి? మన ఇంట్లో తెలుసండి, మనకి తెలియదు. అది మన తల్లికి వందనం పేరుతో డబ్బులు ఏమైనా పిల్లలకి, మనవరాళ్ళకి, ఏదైనా చదువుకునే వాళ్ళకి ఇచ్చారు? వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలుసు. గురుగారు మరి ఏమంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి చూస్తే? ఇటు పక్క అమరావతి ఏమో శరవేగంగా అవుతుంది అంటున్నారు. మరి ఏమంటారు? పర్లేదా? కొంచెం సమయం అవ్వచ్చు? పర్లేదండి, అభివృద్ధి అవ్వచ్చు. బాగానే ఉందండి పరిపాలన. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన బాగానే పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే పనిచేస్తున్నారు. ఆయన అందుకున్నారా? అదే అందుకున్నారు. అవగాహన కోసం. అవగాహన కోసం. ఏంటారంటే 2029 పోటాపోటీగా ఉంటుందా మరి ఈసారి? పోటాపోటీగానే ఉంటుంది. నిన్న చూసారా వార్తల్లో? జనసేనకు సంబంధించి జనసేనకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రైల్వే కోడూరు ఒక మహిళను వేధించారంటున్నారు. ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేసేమంటున్నారు. మరి ఎలా ఉంది? ఏమోనండి, నేను చూడలేదు, న్యూస్ చూడలేదు. అది ఒక మహిళని వేధించారు, వాడుకున్నారు, కడుపులు చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఆయన రియాక్షన్ గట్టిగా తీసుకున్నామంటున్నారు కదా, ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. టోటల్గా చూసుకుంటే ఇలాంటి అంశాలని ఉపేక్షించారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏమంటారు? బాగానే చేస్తారండి ఆయన కూడా. మరి ఎలా ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరంన్నరలో పాదయాత్ర అంటున్నారు, ప్రజా సంకల్ప యాత్ర అంటున్నారు ఆయన. మరి ఎలా ఉంటుంది? పోటాపోటీగా ఉంటుంది? ఏమోనండి, ఆ సంగతి మనకు తెలియదు. అది మరి మీకు నచ్చిన నాయకుల్లో బాగా పథకాలు అమలు చేసిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దేనికి టయానికి ఇస్తున్నారు. టయానికి అన్న క్యాంటీన్లు తెస్తున్నారు. బాగానే చేస్తున్నారు పరిపాలన. ఛార్జీలు, రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ ఉన్న గుంతలో ఉన్నా చేసినా చెందినా బాగానే పనిచేస్తున్నారు. అది అన్ని సమస్యల పైన అవగాహన ఉందండి. అది ప్రస్తుతం చూసుకుంటే 2 ఏళ్ళు కొత్త ప్రభుత్వం, గత ప్రభుత్వం 5 ఏళ్ళు చేసింది, 9 పథకాలు. ఇప్పుడేమో సూపర్ 6. ఎలా అనిపిస్తుంది? బాగుంది, దీనికి వ్యత్యాసం ఎలా ఉంది? చాలా బాగుంది. ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి సార్? కొంచెం వివరణ రోడ్లు కానీ ఏదైనా బాగా చేస్తున్నారు. సంక్షేమం అమలులో ఎలా ఉంది? అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. అంతే. గతంలో లాగా ఈ సచివాలయాలకు సంబంధించి కానివ్వండి, ఈ సేవలన్నీ కూడా ఇప్పుడు ఈజీగా ఈ వాట్సాప్లో వాటిలో దొరుకుతాయి అంటే పర్లేదు. పర్వాలా. ఎలా ఉంది సార్? పైనుంచి కేంద్రం సపోర్ట్ ఉంది. అమరావతి, ఇటుపక్క విశాఖపట్నం అభివృద్ధి ఉంది. విజయవాడ కానీ, అమరావతి, వైజాగ్ కానీ అన్ని చోట్ల బాగా డెవలప్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేనకు సంబంధించి ఎలా ఉంది? ఆయన కూడా అన్ని అవగాహన చేసుకుంటున్నారు. బాగానే పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు. నిన్న ఒక విషయం కొంచెం హడావుడి అయింది సార్. వాళ్ళ ఎమ్మెల్యే గారు రైల్వే కోడూరు నియోజకవర్గం శ్రీధర్ గారని, ఆయన ఏదో ఒక మహిళని వేధించినట్టుగా హడావుడి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మీడియాలన్నీ అటే తిరుగుతున్నాయి. నిజమంటారా అబద్ధం? ఏమో తెలియదు మనకి, చూడాలి. మహిళ కూడా వివాహిత, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తే. ఆవిడ దూరంగా ఉండటం, ఆయన కొంచెం రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇదంతా హడావుడి కదా. ఆయన సస్పెండ్ చేసామంటున్నారు. మరి ఎలా చర్యలు బాగున్నాయా? పవన్ కళ్యాణ్ ఏం మరి తెలియదు. మిగతా అంశాలు ఎలా ఉన్నాయి సార్? పర్లేదా? రోడ్లు కానీ ఏదైనా బాగా చేస్తున్నారు.
ఆయన ఏం చేశాడు? దోసుకు తిన్నాడు. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అమరావతికి వ్యతిరేకంగానే అంటున్నారు కదా సార్ మాజీ ప్రభుత్వాలు ఇంకా. అయినా రాలేడండి, రాలేడు, తిడుతున్నారు జనాలు. సార్ ఒక మాట 2029 ఎలా ఉండబోతుంది? ఇలాగే కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది? కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది. కేంద్రం గట్టిగా ఉంటుందంటారు మనతో కలిసి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఒక పక్క అమరావతి, ఒక పక్క అభివృద్ధి, దీంతో పాటు సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా అమల్లో ఎలా ఉంది? పేదవాడికి నిజంగా పనులు ఉన్నాయా, పర్లేదా? కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అది గతం కంటే ఇప్పుడే బాగుందని కొంతమంది, లేదు గతమే బాగుందని కొంతమంది. ఎవరి ఒపీనియన్ అలా ఉండొచ్చు. ఈ ఒపీనియన్ ఎలా ఉందండి? ఈ వచ్చింది బాగుందండి. సార్ నిన్న ఒక విషయం జరిగింది. జనసేనకు సంబంధించి ఒక మా ఎమ్మెల్యే గారు మహిళల్ని యూజ్ చేసుకుని వదిలేశారన్నట్టుగా రైల్వే కోడూరు నియోజకవర్గం శ్రీధర్ ఆయన పేరు ఎలా ఉందంటారు? పదే పదే జనసేన మీద ఎందుకు వస్తున్నాయి ఇవి? ఆ సంగతి నాకు అసలు తెలియదు, నాకు అసలు తెలియదు, లేదు కూడా చూసారా నిన్న వార్తలు ఏమన్నా? చూడలేదు. సరే సరే, కేంద్రం మనకు సపోర్ట్ ఉంది కాబట్టి 2029కి అమరావతి ఒక 40% పూర్తి అవుతుంది అంటున్నారు. ఎలా ఉంటుంది? గ్యారంటీ, గ్యారంటీగా. పర్లేదా సార్? నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు అన్నీ ఎలా ఉంటాయి? తగ్గిస్తామని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు. అది వేస్ట్ చేయాలి. ఈసారి తదుపరి ఎన్నికలు ఏమైనా బ్యాలెట్కి వెళ్తారా, ఈవీఎం లేనంటారా మళ్ళీ? ఏమో అది మనకు తెలియదండి, తెలియదండి. సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది? పర్లేదా? ఈ వ్యాపారాలు కానివ్వండి, పనులు కానివ్వండి. ఏం చెప్తాం సార్, అంటే 18 నెలలు దాటింది కదా. నాకు 80 ఏళ్ళు, రిటైర్డ్ అయిపోతే ఇంట్లోంచి బయటికి రాను. అది పర్లేదా? కొంచెం చూసుకున్నట్లయితే మరి అమరావతి పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ ఏమైనా కదిలినట్టు అనిపిస్తుంది? కదులుతుందండి ఆయన అనుకుంటున్నాను, అంతే. ఓకే, గతంలో ఎలా ఉంటాయి సార్ భూ రేట్లు? ఇప్పుడు కొంచెం ఏదో కదిలిన అంటున్నారు కానీ కొన్నోళ్ళు లేరు. రేట్లు ఎవరు కొనిపోయలేదు. నాది 4 సెంట్లు ఉంది, నువ్వు వెళ్ళి ఇంతవరకు ఎవరు కొనలేదు. మరి ఏమంటారు? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 10-15 ఏళ్ళు ఇవ్వగలిగితే మనం చూడొచ్చా అమరావతి రేపు భవిష్యత్తు తరాలకైనా? అమరావతి భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఇది చట్టభద్రత కూడా రేపు బడ్జెట్ సమావేశంలో పెడతామంటున్నాను. కట్టివ్వండి, ఫస్ట్ సార్ మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. వీళ్ళు చేసేది కూడా ఏది, ఆయన లోకేశం గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన మొత్తం వైజాగ్ మీద పెడదాం అని అంటుండు. ఏది రుషికొండ మీద ఆయన ఎవరు కట్టించిండు? ఆయన ఉండటానికి అన్నారు. ఆయన ఎందుకు ఉంటాడండి? ఆయన ఎందుకు ఉంటాడు? వచ్చిన ఫారినర్స్కి గెస్ట్ హౌస్లు కట్టించిండు. అవి ఏ విధంగా ఉపయోగించుకోవడాలో తెలియలే మీకు. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, ఇట ఎలా ఉపయోగించుకోవాలి అంటే అంటున్నారు కదా సార్ పదే రానివ్వము, ఎంత ప్రయత్నించినా జగన్ గారిని రానివ్వము అని ఈయన అంటున్నారు. 15 ఏళ్ళు మేమిద్దరం ఈవీఎంలు గ్యాంబ్లింగ్ చేసి గెలుస్తూ ఇప్పుడు మన నరేంద్ర మోడీ నిన్న రాత్రి న్యూస్లో బ్యాలెట్ పేపరే వస్తుంది అన్నాడు. ఎందుకంటే రావాలి, అది బ్యాలెట్ పేపరే రావాలి, ఈవీఎంలు వద్దు, ఇది కావాలి ముందు. కేంద్రంతో నేను భాగస్వామ్యంలో 15 ఏళ్ళు ఉంటాను, మేమే ఉంటాం, ఎంత కష్టపడినా ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మాజీ ముఖ్యమంత్రిని రానివ్వను. ఏమండి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం పోయి తెలంగాణని బాగు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిల్డింగులు రేవంత్ రెడ్డి లీజుకు తీసుకుందామని కొంతమంది సలహా ఇస్తే మనం కిరాయిలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళిద్దరూ తోకటే, మళ్ళా ఇద్దరు దావుసిపోయారు. మళ్ళా ఆ కిరాయి తీసుకొని ఆ బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ బిల్డింగులు తెలంగాణలో ఉన్నాయి. అందరూ గమనిస్తున్నారు కదా సార్, మరి 2029 ఎలా ఉంటుంది? ప్రజలన్నీ చూస్తున్నారు కాబట్టి. లేదు బ్యాలెట్ పేపర్ వస్తే అది గెలుపా ఓటమా ఆ భగవంతుడే నిర్ణయిస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా, అనుకున్న పథకాన్ని వదల్లా. నేను పథకాలన్నీ ఇదెంగిండు. ఏమన్నాడు? 40 సంవత్సరాల 18,000 సంవత్సరానికి ఇస్తాను అన్నాడు. నేను నెలకు 1,500 ఇస్తాను అన్నాడు. ఏది గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఏది 3, 4, 1, 2 ఇచ్చిండు, అది పోయింది. ఈసారి కష్టమే. మనం కష్టమని భగవంతుడు నిర్ణయించాలి. భగవంతుడే నరేంద్ర మోడీకి కౌంట్ డౌన్ స్టార్ట్ ఏది అన్నాడు. నిన్న మొన్న బ్యాలెట్ పేపరే పెడదామని వచ్చిండు. మొత్తాన్ని ఏది సమాజాన్ని మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకొని ఈవీఎంలు పెట్టి ఏందండి 11 సీట్లు ఏందండి? రాష్ట్రంలో 2 ఏళ్ళ పరిపాలన గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడు 9 అయితే ఇప్పుడు 6 పథకాలు నిజంగా ఇంటి దాకా వస్తున్నాయి, ఇబ్బంది లేకుండా. ఏదైనా అవసరం ఉండి సచివాలయాలకైనా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అన్న చాలా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని పెట్టి ఇది ఓన్లీ స్వార్థంతో మాట్లాడే విషయాలు కాదు, చాలా కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మద్యం రేట్లు ఇది గవర్నమెంట్ నిర్ణయం లేదా ప్రైవేట్ నిర్ణయమో తెలియదు కానీ 90 కానీ 10 రూపాయలు పెంచాడు ఒకటి. ఎందుకంటే అన్ని విషయాలు మీకు తెలియాలి కదా, మీకు తెలిస్తేనే అలా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న పాలన అయితే బాగా నచ్చింది కూటమి.
మనం 3 రోజులు చూసారా ఈ లడ్డు హడావుడి ఒక కొలిక్కి వచ్చేసింది. ఏదైతే లడ్డు విషయం అది గతంలో కల్తీ జరిగిందన్నారు కదా తిరుమల తిరుపతి, దాంట్లో జరిగిన కల్తీలో జంతువుల అవశేషాలు అయితే కలవలేదు కానీ పామాయిల్ మరి కొన్ని కెమికల్స్ కలిపి కల్తీ జరిగిన మాట వాస్తవమైన కోర్టులో తేలింది. దాని మీద సుదీర్ఘమైన విచారణకు మళ్ళీ ఆదేశించారు. ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు కూడా హడావుడి చేశారని మాజీ నాయకులు కలవలేదు కదా ఇప్పుడు ఏం చేస్తారంటున్నారు. ఎలా ఉంటుంది? ఎందుకంటే కల్తీ కదా, దేవుడితో ఎందుకు మనకి? అంతే కదనా. ఇప్పుడు మీకు ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు, దేవుడితో ఆట ఆడకూడదు ఎవరైనా. నాకైతే ఇప్పుడు కోట ప్రభుత్వం హ్యాపీగా ఉంది. అంటే నేను ఓ పార్టీ పరంగా ఏ పార్టీ కాదు మేము, కానీ అప్పటి మీద ఇప్పుడు మాకు వేళ మద్య విషయం కానీ అన్నా క్యాంటీన్ కానీ మనం ప్రతి విషయంలో కూడా ఏది పింఛని ఆ ముసలి పింఛనే కానీ చాలా అభిప్రాయాలు నాకు నచ్చాయి. నాకు ఇంతవరకు అయితే అంటే ఇప్పుడు చాలా బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే మధ్య తరగతి వాళ్ళకి అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కూలి చేసుకోవడానికి. అది సరైన పనులు ఉండట్లేదు, వస్తుందని ఆశిస్తున్నాం అంతే. అమరావతి గురించి ఏమంటారు? కొద్దిగా పనులు మొదలవుతాయి అటు కూడా మనకు ఏమన్నా రేపు ఒక 5-10 ఏళ్ళు సమయం ఇస్తే చేయగలం. మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటో తెలుసా, త్వరలో అమరావతి పోలవరం అయిపోతే అందరికీ ఒక కొలిక్కి వస్తుంది. మనం వెళ్ళేది 2000 కదా అయింది ప్రభుత్వం వచ్చి అనే జనాలు అనుకుంటున్నారు. ఆ అభిప్రాయం అయితే జనాల్లో ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు, అందులో లడ్డు విషయంలో మొదట స్పందించింది ఆయనదే కాబట్టి ఎలా ఉండబోతుంది? రేపు ఒక 10-15 ఏళ్ళు నేను ఉంటే కనుక అంతా కూడా సక్రమంగా జరుగుతుంది, కేంద్రం నాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి అంటున్నారు. ఎలా ఉంది ఆ విషయంలో అయితేనన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ డేరు నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ డేరు నాకు నచ్చింది, కానీ అలాగే కొనసాగించాలి ఎవరైనా. గవర్నమెంట్ అంటే ఆ విధంగా కొద్దిగా 10 ఏళ్ళు ఉంటే మన రాష్ట్రం కొలిక్కి వస్తుంది అయితే పూర్తిగా నాకు నమ్మకం ఉంది. 2029 గట్టిగా ఉంటుందంటారా? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు. జగన్ జరిగే పనులు కాదన్న, ఒక మాటలో చెప్పాలంటే జరిగే పనులు కాదు. కంపల్సరిగా ప్రజాకూటమి వస్తుంది. అదే గవర్నమెంట్ ఈ గవర్నమెంటే వస్తుంది. నాకైతే నా ఖచ్చితంగా నమ్మకం అదే. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి సార్? నిన్నే గణతంత్ర దినోత్సవం కూడా జరిగింది, 77వ గణతంత్ర దినోత్సవం. రాజకీయ నాయకులు ఎంతవరకు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా చేస్తున్నారా? సంక్షేమాలు అభివృద్ధి ఎలా అనిపిస్తుంది మన రాష్ట్రం? అభివృద్ధి అయితే బాగుందండి. తర్వాత పోలవరం రాజధాని మటు 2 అయితే కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది. అది నచ్చిన అంశాలు ఏమున్నాయి సార్? బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏమేమి వెళ్తున్నాయి? కొంచెం స్లోగా అనిపించినవి ఏమైనా ఉన్నాయా రాష్ట్రంలో అంశాలు? అభివృద్ధిలో కానివ్వండి, ఇటుపక్క సంక్షేమంలో కానివ్వండి, ఏదన్నా స్లో అనిపిస్తుందా, ఫాస్ట్ అనిపిస్తుందా? పర్వాలేదు, వైసీపీ కంటే ఇది బెటర్గానే ఉంది. సార్ నిన్నటికి నిన్న చూసుకున్నా కానీ నిన్నంతా కూడా రసాభాస్గా లడ్డు వ్యవహారమే జరిగింది. ఏమంటారు? సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించారు. మరోసారి సిట్ అధికారులను లోతైన విచారణకి ఆదేశించింది. సిబిఐ కూడా ఛార్జ్ షీట్లకు సంబంధించి ఇటు సిట్కి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, గందరగోళం వచ్చిన కొలిక్ అయితే వచ్చింది కేసు. ఎలా అనిపిస్తుంది? జంతువుల కొవ్వు కలవలేదు కానీ కల్తీ అయితే జరిగిన మాట వాస్తవం అంటున్నారు కదా. అది దాని మీద మటుకు గట్టిగా కేంద్రీకరించాలండి ఈ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్. గత గవర్నమెంట్లో మటుకు ఆ విషయంలో చాలా అన్యాయం చేశారు. అది దేవుడి ప్రసాదాలను మటుకు కలుషితం చేశారు. అది మటుకు వాస్తవమే. దాని మీద చర్య తీసుకోవాలని మా అభిప్రాయం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నాయకులేమో గతంలో మెట్లు గడిగారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ హడావుడి చేశారు. ఇప్పుడేమో చేప నూనె జంతువుల కొవ్వులు కలవలేదు కదా, ఇప్పుడు మీరే వేసుకున్న విచారణ మీకే నెగిటివ్గా వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎలా అయితే కల్తీ జరిగిన మాట వాస్తవమే. ఈ ప్రభుత్వం ఏంటంటే దాన్ని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నిందించి ఆ మాఫీలు చేసుకుందాము, వాళ్ళు చేసిన తప్పులు అని కుట్ర, అంతకుమించి ఏమీ లేదు. తప్పులను కలిసి నేలకు మీద వాత పెడతాను చంద్రబాబు. అంతేనండి, అంతే. వాళ్ళు చేసిన మటుకు వాస్తవం. ఏంటి? కల్తీ కలవటం అనేది వాస్తవం. అది కాబట్టి కోర్టులు చర్య తీసుకోవాలని మా కోరిక అనమాట. ఎలా ఉంది సార్ ఇక రాష్ట్రంకు సంబంధించి? రేపు బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత గురించి ఎంపీలు మాట్లాడమని దిశానిర్దేశం చేసిన మీటింగ్లో ఎలా అనిపిస్తుంది సార్? చట్టబద్ధత గురించి చట్టబద్ధత చేయాలండి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది దీన్ని, రైతులను కూడా అన్యాయం చేసింది. కాబట్టి మళ్ళా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది రాజధాని ఇక్కడ ఫిక్స్ చేయాలి కాబట్టి చట్టపరంగా చేయాలని మా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.